నమస్తే అండి అందరికీ. ఇదొక నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నేను మా హస్బెండ్ వాకింగ్ వచ్చాము. ఇది మా ఇంటికి 1 కిలోమీటర్ లాంగ్లో ఉంటుంది ఈ పొలం. చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇక్కడికి వస్తే నాకైతే. నేను మా హస్బెండ్కి యాక్చువల్లీ అడిగాను, నాకు ఏజ్ అయిపోయినప్పుడు ఇలాంటి మొక్కలు వాతావరణం ఉన్న ప్లేస్లో నన్ను ఉంచమని. బట్ నాకు 20 ఇయర్స్ బ్యాకే, నాకు 20 ఇయర్స్ కాదులేండి, మరి 20 ఇయర్స్కి ఓల్డ్ అయిపోతానా ఏంటి. సో ఒక 50 ఇయర్స్ ముందే నాకు ఇలాంటి అదృష్టం ఇచ్చేసాడు మా ఆయన. సో ఈ కరివేపాకు చూసారా, ఇది నేను దొంగలించలేదండి, తస్కరించాను. రెండిటికి తేడా చాలా ఉందిలేండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నత్తని ఎప్పుడైనా మీరు చూసారా? చూడండి. ఇప్పుడైతే ఈ నత్తని మా హస్బెండ్ రోడ్డుకు అడ్డంగా ఉంటే పాపం ఎవరైనా తొక్కేస్తారనేసి దాన్ని పక్కకు పెట్టాడనమాట. ఇలాంటి మంచి మంచి పనులు చేస్తాడులేండి పాపం మా ఆయన. ఈ తంగేడు పూలు ఉన్నాయి కదా, చాలా అందంగా కనిపించాయి. ఇంకా మనకు చేతులు అస్సలు ఆగవు కదా, కోసేసానమాట. ఇంటికి పట్టుకెళ్ళాల్సిందే. ఇంకా అవి ఏమైనా బాగా కనిపించాయంటే ఇంట్లో డెకరేటివ్గా ఉంచాల్సిందే కొద్దిసేపు అయినా. ఈ మొక్క చూసారా, ఇది మా గేట్ ముందర పెరిగింది. వచ్చిపోయే వాళ్ళంతా తొక్కేస్తుంటే ఇలా పాట్లో రీపాట్ చేశాను. మా స్నూపిగాడు అయితే దాన్ని తీసుకెళ్ళలేదనేసి చాలా కోపంగా ఉన్నాడులేండి. ఈ తంగేడు పూలు చూసారా, నా కిచెన్కి ఎంత అందాన్ని ఇచ్చాయో. ఈ గీ నేను నిన్న ఓన్గా ప్రిపేర్ చేశాను అనమాట. మీకు చూపించకపోతే నాకు ఇంకా అస్సలు కడుపు ఉబ్బరం ఆగదు. ప్రిపరేషన్ మెథడ్ చూపిద్దాం అనుకున్నా కానీ రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తా. అక్కడ పెట్టిన తంగేడు పూలు చూసి అయితే నేను మురిసిపోతున్నా. బట్ అవి ఎంతసేపు ఉంటాయో అని గుర్తొచ్చి మళ్ళీ బాధేస్తుంది. సో ఈ హనీ వాటర్ కలుపుతున్నా అనమాట. నాకు మా ఆయనకి లెమన్ హనీ వాటర్. మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఇది తాగేస్తాం మేము ఆఫ్టర్ వాకింగ్. ఇది తాగితేనే కొద్దిగా రిలీఫ్గా అనిపిస్తుంది నాకు. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. సో పైకి వచ్చేసాం యోగా చేయడానికి. హనీ వాటర్ తాగేసి ఇంకా యోగా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండి.